యథాలాపంగా ఏదో అడగాలని వేస్తున్న ప్రశ్న కాదు. ఎంత కుతూహలం ఉందో. ఇది ఈయన దగ్గర వినకపోతే ఇక మళ్ళీ మనకి ఇటువంటి అవకాశం వస్తుందన్న నమ్మకం లేదు. అదే పని విశ్వామిత్రుడు అస్తమానం రామలక్ష్మణుల్ని పక్కన కూర్చోబెట్టుకుని చెప్తాడా? అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నిజానికి సిద్ధాశ్రమంలో యజ్ఞం అయిపోయినా మిథిలా నగరానికి తనతో కలిసి తీసుకెళ్తున్నాడు. ఆయన దగ్గర వినాలి. ఆయన ఉండగా అవకాశం జార విడిచేసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అందుకని విశ్వామిత్రుడిని అడగాలి. అట్లాగని ఆయన ఇబ్బంది పడకూడదు. ఆయన ఇబ్బంది పడకుండా అడిగి ఆయన ప్రసన్నుడై చెప్పేటట్టుగా చెప్పించుకోవాలి. అది రాముడి తాపత్రయం. పువ్వు మకరందం విశ్వామిత్రుడు, భ్రమరం రామచంద్రమూర్తి. పువ్వు పాడవకుండా మకరందాన్ని లాక్కుంటాడు. అంత బాగా గురువుగారు ప్రసన్నుడై చెప్పేటట్టు మాట్లాడతాడు. అసలు గురు శిష్యులు ఎలా ఉండాలన్న దానికి విశ్వామిత్రుడు రాముడు గొప్ప ఉదాహరణలై నిలబడతారు. కాబట్టి ఆ మిథిలా నగరం దగ్గరికి వెడుతుండగా కనపడిన ఒక వనాన్ని చూసి రాముడు విశ్వామిత్రుడిని అంటాడు, మిథిలోపవనే శూన్యం ఆశ్రమం దృశ్యరాఘవ పురాణం నిర్జనం రమ్యం ప్రపచ్చమునిపుంగవం. హే భగవన్, మీరు తప్ప ఎవరు చెప్తారు? ఇక్కడ ఈ మిథిలా నగరానికి దగ్గరలో కనపడుతున్నటువంటి ఈ వనం ఏదో చాలా పవిత్రంగా కనపడుతోంది. కానీ ఇది శూన్యమై ఉన్నది. ఇక్కడ ఎవరు లేరు, ఒక్క మనిషి కనపట్టలేదు. నిర్జనం రమ్యం, కానీ ఏదో తెలియని పవిత్రత, ఏదో తెలియని సౌందర్యం ఇందులో కనపడుతోంది. ప్రపంచముని పుంగవం, శ్రేష్ఠుడైనటువంటి ఓ గురువా విశ్వామిత్ర మహర్షి, మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నాకు దయచేసి ఆశ్రమం ఎవరిది, ఇందుకు ఇట్లా ఉంది చెప్పండి అని అడిగాడు. అలా అడగడమే తర్వాయి. దూడ వచ్చి పొదుగులో 4 గుద్దులు గుద్ది శిరాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించేటప్పటికి తాను పగలంతా పుట్టలు కూడా ఎక్కి తిన్నటువంటి గడ్డిని నెమర వేసుకుని తయారు చేసిన పాలు దాచుకోకుండా వదిలిపెట్టేసిన ఆవులా రామచంద్రమూర్తి అడిగేటప్పటికి ఆయన ఆర్తి చూసి చెప్పకుండా ఉండలేక వెంటనే విశ్వామిత్రుడు మొదలుపెట్టేస్తాడు. కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడు, గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మన ఆశ్రమో దివ్య సంకాశ శురైరపి సుపూజిత. ఒకప్పుడు ఇక్కడ గౌతముడన్న మహర్షి ఉండేవాడు. ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఈ ఆశ్రమం ఎంత గొప్పదంటే ఇక్కడికి మహర్షులు ఇతర అతిథులు రావడం కాదు, దేవతలు ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని పూజిస్తూ ఉండేవారు. అంత శక్తివంతమైన ఆశ్రమం. అంటే గౌతముడు అంత గొప్ప తపస్సు చేశాడు. ఆయన యొక్క ధర్మపత్ని అహల్య, ఆ దంపతులు ఇద్దరూ ఒండరులు ఒకరికొకరు సహాయపడుతూ అంత గొప్ప దాంపత్యంతో అంత గొప్ప తపస్సు చేసి అంత కీర్తివంతులయ్యారు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. ఒకరోజు గౌతమ మహర్షి స్నానం చేయడం కోసమని వెళ్ళాడు. మునివేషం సహస్రాక్షం, ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క వేషమును ధరించి ఆశ్రమం లోపలికి వచ్చాడు. ఇది మతించకార దుర్మేధ, దుష్టబుద్ధి పొందినటువంటి అహల్య వచ్చినవాడు గౌతముడు కాడు ఇంద్రుడు అని తెలుసుకుంది. దేవరాజ కుతూహలాత్, లోభబుద్ధి అంటారు. అంటే లోభబుద్ధి అంటే పేరాశ. అది ఉండకూడని విషయంలో ఉండకూడని రీతిలో ప్రమాదకరమైన రీతిలో పటమరించింది. వచ్చినవాడు దేవేంద్రుడు, సామాన్యమైన వాడు కాదు. అంతటి మహానుభావుడు నన్ను ఆశించి వచ్చాడు, నేను ఆయనని తిరస్కరించడమా అన్న లౌల్యమునకు వశపడింది, అజ్ఞానమునకు వశపడింది. ఇంత గొప్ప మహర్షికి ఇల్లాలినై ఇంత గొప్ప తపస్సు చేస్తూ దుర్నిరీక్షురాలనై దేవేంద్రుడు కూడా నమస్కరించవలసిన మునిపత్నినై ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి దేవరాజంతటి వాడు నా పొందు కోరుతున్నాడన్న అల్పబుద్ధి చేత ఆమె ఆ సమయంలో ఇంద్రుని యందు మరులుగుంది. తదనంతరం అధాబ్రవీన్నరశ్రేష్ఠ కృతార్థేనాంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష గౌతమాం. అధబ్రవీన్నరశ్రేష్ఠ,
ఆ తర్వాత అని నేను అన్న తర్వాత ఇంకా అందులో వివరించవలసిన విషయం ఉండదు. ప్రాజ్ఞులు పెద్దలు మీ అందరూ అర్థం చేసుకోగలరు. అవన్నీ ఇంత పవిత్రమైన సభలో నేను వాచికంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఆమె ఆ తర్వాత ఇంద్రుడితో మాట్లాడుతూ, నేను కృతార్థురాలనయ్యాను. సురులలో శ్రేష్ఠుడైన వాడివి, దేవతలకు అధిపతివి, ఇంద్రుడివి, అటువంటి వాడివి నన్ను అనుగ్రహించావు. గచ్చ శీఘ్రమిత ప్రభో, కానీ ఓ ఇంద్రుడా తొందరగా వెళ్ళిపో. ఎందుకనంటే ఆత్మానం మాంచ దేవేశ, నిన్ను నువ్వు రక్షించుకోవాలి, నన్ను కూడా రక్షించాలి. ఎందుకని? సర్వదా రక్ష గౌతమాత్, గౌతమ మహర్షి తొందరగా ఇంటికి వచ్చి ఇచ్చు, ఆయన నుండి నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంది. మహర్షికి దాపరికం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లే అందులో రచన చేశారు. వేస్తే ఇంద్రుడు అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం, నీ వలన నేను గొప్ప సంతోషాన్ని పొందాను, నేను నువ్వు చెప్పినట్టే బయలుదేరి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈలోగా గౌతమ మహర్షి లోపలికి వస్తున్నారు. ఆయన ఎట్లా ఉన్నారో వర్ణిస్తారు మహర్షి. గౌతమం సందదర్శాధ ప్రవిశంతం మహామునిం దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానామివానలం గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవం. 1,000,000 మంది ఇంద్రులైన ముందు సరిపోతారా? ఆయన యొక్క తేజస్సు అటువంటిది. గౌతమం సందదర్శాధ, అంతలో అకస్మాత్తుగా వచ్చాడు ఆయన. ప్రవిశంతం మహామునిం, కుటీరంలోకి ప్రవేశించాడు. దేవదానవ దుర్ధర్షం, దేవతలు కానీ దానవులకు కానీ ఆయన దుర్నిరీక్షుడు. అంత తేజోమూర్తి, తపోబల సమన్వితం, కారణం అంత తపస్సుతో ఉన్నాడు. తీర్థోదక పరిక్లిన్నం, తెల్లవారుజామున స్నానం చేసి వస్తున్నాడు, ఇంకా తీర్థ జలములు ఒంటిని పట్టి ఉన్నాయి, తడిగా ఉంది. దీప్యమానామివానలం, అగ్ని శిఖ వెలుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు, అంత ప్రకాశవంతంగా. గృహీత సమిధం తత్ర, అగ్నికార్యం చేయడం కోసం సమిధలు. సకుశం ముని పుంగవం, ఆ దర్భలు పట్టుకొని లోపలికి వస్తున్నాడు. రోషాద్వచనమబ్రవీత్, ఇంద్రుడి వంక చూశాడు, అహల్య వంక చూశాడు, ఇద్దరి వంక చూశాడు. ఇంద్రుడి వంక చూసినప్పుడు ఆయనకు కోపం వచ్చి మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్త్వం భవిష్యసి. చాలా కోపంతో అన్నాడు, నువ్వు నా రూపమును ధరించి ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చావు, చేయరాని పని చేశావు. నీకు ఈ చేయరాని పని చెయ్యడానికి కారణం ఇటువంటి తుచ్చమైన కోరిక ఎందుకు పుట్టింది? నేను పురుషుడనన్న భావన చేత నీకు పుట్టింది. కాబట్టి నీ పురుష కారణమైన వృషణములు నేల రాలిపోవుగాక అని శపించాడు. భార్య వంక చూశాడు. చాలా జాగ్రత్తగా రామాయణంలో పరిశీలించవలసింది ఏంటంటే, భార్య వంక చూసి కోప్పడలేదు, శపించాడు, కానీ ఉద్ధరణ చేశాడు. ఆయన భార్య పాడైపోవాలనో నాశనం అయిపోవాలనో ఆయన భావన చేయలేదు. ఆయన అన్నాడు, ఇహవర్ష సహస్రాణి బహూనిత్వం వసిష్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్ససి. ఓ అహల్య, ఇహ వర్ష సహస్రాణి, 1000 సంవత్సరముల పాటు నువ్వు ఇక్కడే ఉండు, ఈ ఆశ్రమంలోనే ఉండు. వాయుభక్ష, అన్నం తినకు, వాయువుని భక్షించు. నిరాహార, ఇక ఏ ఆహారమును పుచ్చుకోకు. తప్యంతి, తపస్సు చేయి. భస్మశాయిని, బూది చేత కప్పబడిపోతావు, నువ్వు ఎవ్వరికీ కనపడవు. నువ్వు తపస్సులో ఉంటాయి. ఆయన రాయి పొమ్మని చెప్పలేదు. నువ్వు తప్యంతి భస్మశాయిని, బూది చేత కప్పబడిపోతావు. అదృశ్య సర్వభూతానాం, ఎవ్వరికీ కనపడవు. ఆశ్రమేస్మిన్ నివత్స్యసి, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి తపస్సు చెయ్యి. అట్లా తపస్సు చేస్తే నువ్వు చేసిన దోషం విరిగిపోతుంది. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తదా పూతా భవిష్యసి. కొంతకాలం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క అవతారం వస్తుంది. వచ్చినప్పుడు దశరథ కుమారుడైన రామచంద్రమూర్తి ఈ ప్రాంతం మీదుగా వెళతాడు. వెళ్ళినప్పుడు ఆయన ఈ ఆశ్రమంలోకి వస్తాడు. ఆయన ఈ ఆశ్రమంలోకి రాగానే నీకు శాప విమోచనం అయిపోతుంది.
అట్లా నీకు శాప విమోచనం అయిపోగానే నువ్వు తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి, నీ శరీరాన్ని నువ్వు పొందుతావు. అప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తాను. అప్పటి వరకు నేను హిమవత్ పర్వత ప్రాంతంలో శిఖరం మీద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాను. నీకు శాప విమోచనం అయిపోగానే నేను మళ్ళీ వస్తాను. నువ్వు మళ్ళీ నా భార్యగా నీ స్థానంలోకి నువ్వు చేరిపోదు. కానీ మనం ఆశ్రమంలో పూర్వంలాగే యథాప్రకారం కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ నువ్వు పవిత్రురాలవైపోతావు. చేసిన దోషం పోతుంది, దుర్నిరీక్షురాలవుతావు. దేవతలు కూడా నమస్కరించవలసిందే. నీ పాపము పోతుంది. కాబట్టి నువ్వు అటువంటి తపస్సు చేస్తే లోభమోహ వివర్జిత. నీవు ఈ తప్పు ఎందుకు చేశావు? లోభము చేత చేశావు. ఏమిటి ఆ లోభగుణం? నీకు దీనికన్నా ఇది గొప్పది అని ఒక వస్తువు ఎందు ఉంటే అది కొంతవరకు మాత్రమే దోషమవుతుంది. అది పొందితే బావుణ్ణు అన్న కోరిక సమయాన్ని వృధా చేయొచ్చు. లేకపోతే ఆ కోరిక ఒక్కొక్కసారి ఎట్లాగైనా అది సంపాదించుకోవాలి అన్న ఒక బలమైన సంకల్పంగా ఏర్పడచ్చు. కానీ నీ లోభము, నీ పేరాశ ఎవరి విషయంలోకి వెళ్ళిందంటే భర్త కన్నా కూడా దేవరాజు కాబట్టి గొప్పవాడన్న భావన పొందావు. ఇది లోభబుద్ధి. ఇటువంటిది అజ్ఞానము వలన కలుగుతోంది. ఈ రెండు దేని వలన కలుగుతున్నాయి? నువ్వు తిన్న ఆహారమునందు దోషం ఏదో వచ్చింది, నీ మనసు పంకిలమైంది. లేకపోతే ఇటువంటి ఆలోచన రాకూడదు. ఇప్పుడు కూకటి వేళ్లతో భావాలు పెకలింపబడాలంటే నువ్వు కొంతకాలం ఆహారం తీసుకోకు. నిరాహార వాయుభక్ష, వాయువుని భక్షించు. తప్యంతి భస్మశాయిని, నువ్వు తపస్సు చెయ్యి. బూది చేత కప్పబడు, ఎవ్వరికీ కనపడకు. నువ్వు అంత తపస్సు చేస్తే నువ్వు అనుగ్రహింపబడ్డావని గుర్తేమిటంటే రాముడు వస్తాడు. రాముడు రాగానే ఆయనకి ఆతిథ్యం చెయ్యి. ఎందుకనంటే ఆతిథ్యం ఎవరు చేయాలి? యజమానురాలు చేస్తుంది. ఎవరు యజమానురాలు? అహల్యే. నువ్వు ఈ ఆశ్రమానికి ఎప్పటికీ యజమానురాలివి, నా భార్యవి. కాబట్టి నువ్వు ఆతిథ్యమి. అప్పుడు నేను వస్తాను. నువ్వు పవిత్రురాలు అవుతావు, మళ్ళీ నా పక్కన చేరుతావు. అంటే మన ఇద్దరం కలిసి మళ్ళీ ఆశ్రమంలో నివాసం చేయడం మొదలెడతాం. నీ తపస్సుకి భంగకరం కాకుండా నేను కూడా హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను. అంటే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో ఉన్న గొప్ప రహస్యం, భర్త ఎంత కిందకి జారిపోయినా, ఎంత పడిపోయినా భార్యని ఉద్ధరించుకోవడమే తప్ప విడాకులు ఇచ్చేశాను, విడిచిపెట్టేశానన్న మాటలు లేవు. నేను ఆమెని వదిలిపెట్టేశానన్న మాట లేదు. అహల్య తెలిసి దోషం చేసినా గౌతమ మహర్షి ఉద్ధరించుకున్నారు. తపస్సు చేయించి రామదర్శనం చేయించి మళ్ళీ ఆమెతో కలిసి ఆశ్రమ నివాసం చేశారు. దానికే శతానందుడు ఆనందపడిపోతాడు. అంటే సనాతన ధర్మం ఎంత గొప్పది, దాంపత్యం ఎంత గొప్పది. ఎందుకు భర్త వయసులో పెద్దవాడై ఉండాలని అంటారు? ఎందుకు యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. ఎందుకు ఆయన గౌరవనీయుడయ్యాడు అంటే పడ్డా కూడా ఎత్తవలసినటువంటి కర్తవ్యం భర్త మీద ఉంటుంది. అట్లా తను నిలబడాలి, తన భార్యని నిలబెట్టుకోవాలి, కుటుంబాన్నంతటినీ కూడా నిలబెట్టుకోవాలి. అవసరమైతే ఆమె మాట వినాలి, ఆమె ఆయన మాట వినాలి. బండికి 2 చక్రాలులా సంసార శకటం సాగిపోవాలి. ఇద్దరి మధ్య అంత గొప్ప అవగాహన ఉండాలి. లోకంలో ఏదైనా గొప్పది కావచ్చు, కానీ నా భర్త కన్నా అన్న పోలికొచ్చినప్పుడు మాత్రం ఆయన కన్నా గొప్పవాడు లేడు అన్న భావన ఆమె యందు ఉండాలి. ఎందుకంటే లోకంలో పతివ్రత అని ఒక మాట ఉన్నట్టే గురువ్రత అని కూడా ఒక మాట ఉంది. కొంచెం తక్కువగా వినపడుతుంటుంది లోకంలో. గురువ్రత అంటే చాలామందిని గురువుగా సంభావించి నమస్కరిస్తారు. కానీ నిజంగా మనసులో మమ్మల్ని ఉద్ధరించిన మహానుభావుడు అన్న గురువు ఉంటాడే, గురి ఎవరి మీద ఉంటుందో ఆయన కన్నా ఎవరు మాత్రము గొప్పవారు కాదు. గురువ్రత. అట్లాగే పతివ్రత. మా బావగారు చాలా గొప్పవారు, ఆయనకి నేను గౌరవించవలసిందే, ఆయనకి సేవ చేయవలసిందే. మా మరుదులు నా బిడ్డలతో సమానం, మా ఆడబడుచులు నా తోబుట్టువులతో సమానం, మా మామగారు నా తండ్రి కన్నా ఎక్కువ, మా అత్తగారు నా తల్లి కన్నా ఎక్కువ
మా ఆయన వలన వీళ్ళందరికీ ఆయనతో అనుబంధము వలన ఆయన కన్నా గొప్పవాడు మాత్రం నాకు ఇంకొకడు లేడు. భర్త ఎన్నైనా ఉండొచ్చు, ఆత్మ లేకపోతే అసలు ఆ శరీరం లేదు. కాళ్ళున్నా చేతులున్నా అన్నీ బాగున్నా ఆత్మ లేకపోతే అది శవం. భార్య ఆత్మసమస్సఖ, నాకు ఆమె ఆత్మ. మిగిలినవి ఎన్నున్నా అవన్నీ ఆమె తర్వాతే, ఆమె ఉండబట్టి ఇవన్నీ. భర్తకి భార్య యందు అంత ప్రీతి గౌరవం ఉండాలి, భార్యకి భర్త యందు అంత ప్రీతి గౌరవం ఉండాలి. అలా ఉద్ధరించుకోవాలి. ఇది భారతదేశంలో వివాహ వ్యవస్థ, ఇది భారతదేశంలో దాంపత్యం అంటే. తప్ప ఇక్కడ ఇవాళ తాళి కట్టడం, 2 ఏళ్ళు పోయాక విడాకులు ఇవ్వడం, మనస్పర్ధలు, నేరాలు చెప్పుకోవడం అట్లాంటివి ఉండవు. ఏదున్నా భర్త గారు మనసులో పెట్టుకుని ఆ బలహీనతని కాపాడుకుంటాడు. ఉసేయ్, ఎవరన్నా వచ్చేటప్పటికి నువ్వు ఎక్కువ మాట్లాడేస్తావు, మాట్లాడకుసుమా, వాళ్ళు గడుసు, వాళ్ళు జాగ్రత్త, తక్కువ మాట్లాడు అని చెప్పుకుంటాడు. ఆమె కూడా అంతే. ఏమండోయ్, ఎవరన్నా ఏదైనా అనేటప్పటికీ మీరు గంట సేపు ఇంకా ఓహో చెప్పేస్తారు, మళ్ళీ సాయంకాలం మాట్లాడాలి, కొంచెం నిభాయించుకోండి అంటుంది. ఒకరిని ఒకరు అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. అది దాంపత్యం అంటే. దాన్ని రామాయణ కావ్యం ఎంత బాగా చూపిస్తుందో. ఇంద్రుడు దేవతా సంఘములతో, ఋషి సంఘాలతో, చారణులతో, అందరితో కలిసి ఒక మాట అన్నాడు. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్య హిమయ సురకార్యమిదం కృతం. నేను దేవతా కార్యం చేశానయా, గౌతముడి యొక్క తపస్సు పాడు చేసేశాను, వెళ్ళి మీకోసం చేశానన్నాడు. అదేంటి మీకోసం చేయడం ఏంటి పని అంటే, గౌతముడు అంత తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సు వృద్ధిలోకి వెళ్ళిపోతే జ్ఞానం అయిపోతాడు, జ్ఞానం అయిపోతే ఇంకా కర్మలు ఉండవు, కర్మలు లేకపోతే యజ్ఞాలు లేవు, యజ్ఞాలు లేకపోతే దేవతలకు హవిస్సులు లేవు. అందుకని నేను వెళ్ళి చెయ్యకూడని పని చేశాను. ఆయన కోపం వచ్చి శపించాడు, శపించడం వల్ల ఆయన తపస్సు పోయింది. జ్ఞానం అవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, కాబట్టి కర్మలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మీకు ఉపకారం జరిగిందా లేదా? మరి మీరు నాకు ఉపకారం చెయ్యొద్దు. ఆ గౌతమ మహర్షి యొక్క శాపం వల్ల నా పుంస్త్వము పోయింది, కాబట్టి మీరు నాకు మళ్ళీ తిరిగి ఉపకారం చేయండి అన్నాడు. అంటే అప్పుడు అగ్ని దేవతలను, మరుద్గణములను వెంట పెట్టుకుని పితృదేవతల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళన్నారు, మీరు యజ్ఞము చేసినప్పుడు మేక యొక్క వృషణములను తినకుండా వదిలిపెట్టేయండి పితృదేవతలు, అవి దేవేంద్రుడికి చెందుతాయి అని మేక వృషణములను దేవేంద్రుడికి అమర్చారు. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః అఫలాన్ భుంజతామేషాన్ ఫలైస్తేషామయోజయన్. అప్పటి నుంచి ఆచారం ఏమొచ్చిందంటే, ఆ రోజులలో, ఆ యుగంలో పితృకార్యంలో మేషములు, అండములు లేని వాటిని పితృదేవతలకు సమర్పించడం అనేది ఆచారంగా వచ్చింది. ఎందుకంటే మేషము యొక్క అండములను తీసుకొచ్చి ఈ ఇంద్రుడికి అమర్చారు. బహుశः అప్పుడే ప్రధానమైనటువంటి అవయవములను ఒకరి నుంచి ఒకరికి మార్చడం అన్న ప్రక్రియ ఉందిలా ఉంది వైద్య విధానం రామాయణ కావ్యం నాటికి. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ రామచంద్రమూర్తి అటుగా వచ్చారు. విశ్వామిత్ర మహర్షి రాముడికి ఆ ఆశ్రమ వృత్తాంతం అంతా చెప్పి, రామ నువ్వు వచ్చావు, అహల్యకి శాప విమోచనం కలగాలి, లోపలికి రమ్మన్నారు. అంటే ఆయన వెళ్ళారు. వెళ్ళగానే ఆ అహల్య భస్మము చేత కప్పబడినది పైకి లేచింది. అయితే ఈ శాప విమోచనమైన సందర్భాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం అయోధ్యకాండ వ్రాసినప్పుడు సీసపద్యం రాశారు. ఆ శాప విమోచనం ఎలా జరిగిందన్న దాన్ని ఆయన అంత అందంగా వర్ణించారు. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చి, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు నొందే, ప్రభునీలరత్నతోరణ మంజులాంగంబు కన వచ్చి రాతికి కనులు కలిగి, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంతనుపల హృదయ వీధి ఉపనిషద్వితానములకి శ్రీరామ భద్రాభి రామమూర్తి ఎగుచుతూచే అన్నారు. రామచంద్రమూర్తి మీద గాలి ఆ బూది చేత కప్పబడిన అహల్య మీదకి వెళ్ళిందట. అంతే, ఆమెకి స్పర్శ వచ్చిందట, ఆయన కాంతి పడిందట, ఆవిడికి చూపు వచ్చిందట. అంటే ఇంద్రియాలు పనిచేయడం మొదలెట్టాయి. ఆయన శరీరం నుంచి దివ్యమైన సువాసన వచ్చిందట, ఆవిడికి ముక్కు పనిచేయడం మొదలెట్టిందట. ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మొదలు పెడదాం అనుకోగానే ఆవిడికి రుచి తెలియడం మొదలైందట. అలా
ఆమెకి ఆయన లోపలికి వస్తున్నప్పుడు అడుగుల చప్పుడు వినపడిందిట, ఆవిడ చెవులు పనిచేయడం మొదలెట్టిందిట. అట్లా ఇంద్రియములు పనిచేసి ఆవిడ మళ్ళీ స్వస్వరూపాన్ని పొందిందన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంత గొప్పగా ఆమెకి శాప విమోచనం కలిగింది. అహల్య లేచి నిలబడింది. దేవతల చేత కూడా దుర్నిరీక్షురాలు, దేవతలు కూడా చూడలేరు, అంత అగ్ని శిఖల, అంత పవిత్రంగా నిలబడింది. తపస్సన్నది అంత గొప్పది సనాతన ధర్మంలో. వెంటనే విచిత్రం ఏమిటంటే, శాప విమోచనమైందని అహల్య కాదు రామలక్ష్మణులకు నమస్కారం చేయడం, రామలక్ష్మణులు వెంటనే ఆవిడ పాదాల మీద పడ్డారు. రాఘవౌతు తతస్తస్యాహ పాదౌ జగృహతుస్తదా. రామలక్ష్మణులు ఇద్దరూ అహల్య పాదాల మీద పడి ఆవిడ పాదములు పట్టుకుని నమస్కారం చేశారట. దైవం, శాప విమోచనం, రాముడు వస్తాడు పక్కన పెట్టండి. నేను ఇప్పటికి అనుకుంటున్నది, నేను దశరథ కుమారుణ్ణి, నేను నరుణ్ణి, ఆమె మహాతల్లి, మహర్షి భార్య, మాకు కన్న తల్లితో సమానం. ఆమెకి శాప విమోచనమైంది, ఇంత తపస్సు చేసింది, 1000 ఏళ్ళు, దీపశిఖలా ఉంది. ఆమెకు ముందు మేము నమస్కారం చెయ్యాలని రామలక్ష్మణులు ఆమెకు నమస్కారం చేశారట. చేసిన తర్వాత అప్పుడు స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతౌ పాద్యం మర్గ్యం తదాదిత్యం చకార సుకుమాహితౌ ప్రతిజగ్రాహ కాకుత్సో విధిదృష్టేన కర్మణ. అప్పుడు అహల్య భర్తగారు గౌతముడి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అర్ఘ్యపాద్యాదులను రామలక్ష్మణులకు సమర్పించి పూజించి వారికి ఆతిథ్యం ఇచ్చింది. ఇవ్వగానే గౌతమ మహర్షి వచ్చారు. ఇక ఇంకొక మాట లేదు, గతం గురించిన ప్రస్తావన లేదు. ఆయన పరమ ప్రేమగా అహల్యతో కలిసి ఆశ్రమవాసం ప్రారంభం చేశారు, గృహస్థ జీవితం. మళ్ళీ పాత కథని తవ్వడం కానీ, నువ్వు పవిత్రమయ్యావని కానీ ఏమీ లేదు. ఆయన అన్నమాట పూర్తయిపోయింది, భార్యని ఉద్ధరించుకున్నారు. అయితే రామాయణంలో గొప్ప విషయం ఏమిటంటే, ఇది జరగగానేట గౌతముడు వచ్చి అహల్య పక్కన మళ్ళీ నించోగానే దేవదుందుబులు మోగేయట, పుష్పవృష్టి పడిందిట, గంధర్వులు పాటలు పాడారట, అప్సరోగణం నాట్యం చేశారట, దేవతలందరూ బాగు బాగు అని కీర్తించారట. ఎందుకని అంటే, యావత్ ప్రపంచంలో వైవాహిక వ్యవస్థలో ఇంత గొప్ప కట్టుబాటు ఉన్న ఈ దేశంలో గౌతమ మహర్షి ఆదర్శంగా నిలబడి నిర్వహించాడు అని ఆ సందర్భానికి దేవతలు పుష్పవృష్టి కురిపించారట. అహల్యా వృత్తాంతం అంత గొప్ప వృత్తాంతం. ఆవిడ పేరు స్మరిస్తే చాలంటారు, ఆవిడ పేరు తలుచుకుంటే చాలు, అంత అనుగ్రహం కలుగుతుంది, ఆ తల్లి అంత సంతోషిస్తుంది అని. ఇది జరిగిన తరువాత ఎంతో సంతోషించారు రామలక్ష్మణులు ఇద్దరితో కలిసి. విశ్వామిత్ర మహర్షి మిథిల